ఏ వ్యాపకం చేయలేని, అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది, దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం, ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి, అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజర్ వచ్చి షార్టేజ్ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్తే మేము కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. అంటే మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ 26వ తారీఖున, ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, రెండు ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది, అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉంటుంది, ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను, టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 30వ తారీఖున గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లో ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకున్న దరిమిలా, అంటే వారొక రిపోర్ట్ని ఎండి గారికి కూడా రాయటం జరిగింది. ఇప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండి గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండి గారికి. రాస్తే 10వ తారీఖు వీసీ అండ్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ
డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన ధర్మిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద, అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తారీఖున కోర్టుకు పంపించారు. అట్లాగే 10వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఇది వారు 4వ తారీఖు రాసిన లెటర్. ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఈ నోటీసు శ్రీమతి జయసుధా గారికి, అట్లాగే మేనేజర్కి, వీసీ అండ్ ఎండీకి, డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం అని రాశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ఆఫీసరు, ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా తల కాపీ పెట్టారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్టాకు వేరియేషన్ కనపడుతుంది, 3708 బస్తాలు. కాబట్టి దాని తాలూకా మీరు పెనాల్టీతో సహా కలిపి 1,70,50,800 జమ చేయండి 3 రోజుల్లోపు అని చెప్పని నోటీస్ మీద సంతకం అయితే పెట్టారు. కానీ దాన్ని శుక్రవారం 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో, 2 గంటలు 3 గంటల మధ్యలో గోడౌన్కి ఎవరో ఒక అతను వచ్చి అంటించి వెళ్ళారని చెప్పని గోడౌన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు అప్పటికే 10వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా మా లీగల్ టీం ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకుని న్యాయ సహాయం కోసం వారందరూ కూడా, లేకపోతే ఇదంతా కూడా రికమెండేషన్లు ఇస్తూ తిరుగుతూ, వారికి ఎప్పుడైతే గోడౌన్ దగ్గర సమాచారం వస్తే వారి ప్లేడర్లు వెళ్ళి చూసి ఆ శ్రీమతి గారికి అప్పటికే అంటే ఆవిడ ఇంటిమేషన్ చేయటం, వెంటనే అంటే అనిపించింది, ప్లేడర్లు నాతో చెప్పింది, మేడం గారికి కూడా చెప్పామండి జయసుధ గారికి, ఉద్దేశపూర్వకంగా 10వ తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి, తెల్లారి శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీన్ని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే, సరే ఎన్ని తిప్పలు పడ్డామా, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారా, నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు, ఆవిడ చివరికి